ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒబెసిటీ, ఊబకాయం, వెయిట్ గెయిన్ అయిపోతున్నాం, ఎలా తగ్గించుకోవాలి, ఒళ్ళు కూడా వచ్చేస్తుంది, ఎలా సన్నబడాలని ఆలోచిస్తూ ఫోన్లో పదేసార్లు చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎవరే చిట్కా చెప్తారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఒకటికి రెండు సార్లు అలా చూస్తూనే ఉంటాం. కానీ ఎన్ని చిట్కాలు పాటించినా, ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా బాడీ వెయిట్ మాత్రం కంట్రోల్ అవ్వదు. సో చాలా మందికి సరైన అవగాహన లేక, సరైన సూచనలు సలహాలు కూడా లేక ఓవర్ వెయిట్ అయిపోతుంటారు. సో ఇలాంటి వాటన్నిటి కూడా చెక్ పెట్టేందుకు ఎలాంటి ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తే ఒబెసిటీ రాకుండా మనం నివారించుకోవచ్చో తెలిపేందుకు మనమైతే డాక్టర్ ని కన్సల్ట్ చేద్దాం. సో డాక్టర్ ఎవరు కాదు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీ నారాయణ గారు ఉన్నారు. సరే, ఆయన అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం, వెళ్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఊబకాయం ఊబకాయం గురించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియా వేదికగా వెతుకుతుంటుంటారు. ఎవరి చిట్కా చెప్తారో వెయిట్ లాస్ అవ్వాలి, ఒళ్ళు తగ్గాలని చాలా మంది ప్రయత్నిస్తుంటుంటారు. ఈ సమస్య అనేది కేవలం పెద్దవాళ్ళలో మాత్రమే కాదు, చిన్న పిల్లల్లో కూడా ఓవర్ వెయిట్, అసలు వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. బయటికి వెళ్ళడానికి కూడా కొంచెం నామోషిగా ఫీల్ అవుతున్నారు. సో ఒబెసిటీని కంట్రోల్ చెయ్యాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఒబెసిటీ, ఒళ్ళు తగ్గటం పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ లాగా మారింది. ఒబెసిటీ వచ్చిన వాళ్ళు ఒళ్ళు తగ్గాలని చెప్పేసి యూట్యూబ్‌లోను, చాట్‌జీపీటీలోను చాలా డైట్‌లు వెతుకుతా ఉంటారు. మందెని సత్యనారాయణ డైట్ అంటారు, వీఆర్‌కే డైట్ అంటారు, కాదర్వల్లి డైట్ అంటారు. ఇప్పుడు రీసెంట్‌గా చాలా మంది న్యూట్రిషనిస్ట్‌లు వచ్చారు. పేర్లు చెప్పడం అనవసరం. వాళ్ళ డైట్‌లు తీసుకుంటారు. ఎవరి డైట్ తీసుకున్నా మీరు కొద్దో గొప్ప వెయిట్ తగ్గుతారండి. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. మళ్ళీ తిరిగి ఏ డైట్‌లో పెరగకుండా ఉంటారా అన్నదే ఇక్కడ క్వెషన్. ఎందుకంటే చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి జిమ్‌లో జాయిన్ అవుతా ఉంటారు. కల్ట్ ఫిట్ గాని రకరకాల జిమ్‌లో జాయిన్ అవుతా ఉంటారు. చాలా మంది ట్రైనర్స్ 10,000 తీసుకొని మీకు ఆ పీటీకి వెయిట్ లాస్ డైట్‌లు చెప్తా ఉంటారు. ఒక గంట సేపు వర్కౌట్‌లు చేయిస్తా ఉంటారు. వాళ్ళేం చెప్తారంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బదులు కొంచెం ఓట్స్ తినమని చెప్తారు. మధ్యాహ్నం లిటిల్ బిట్ వైట్ రైస్ బదులు లైట్‌గా బ్రౌన్ రైస్ తినండి అని చెప్తారు. నైట్ కొంచెం పుల్కా తీసుకొని కొంచెం పన్నీర్ కర్రీని, ఎగ్ కర్రీని తినమని చెప్తారు. ఇక్కడ మీరు తినాల్సిన క్యాలరీస్ మొత్తం ఆల్‌మోస్ట్ తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. ఈ డైట్‌లో మీరు 20-30 కిలోలు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ మీరు ఒక 6 మంత్స్, 7 మంత్స్ ఇలాంటి డైట్‌లని మీరు చేసిన తర్వాత మీ బీఎంఆర్ ఎంతకొచ్చిందో మీరు చెక్ జేసుకోండి. బీఎంఆర్ ఎంత ఉన్నదో చెక్ జేసుకోవడానికి కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. కొన్ని ల్యాబ్‌లో టెస్ట్‌లు కూడా చేస్తారు. అవి చేయించుకోండి. వీళ్ళు చేసే పనేంటంటే వెయిట్ లాస్ అనే పేరుతోటి మీ బరువును మాత్రమే కాదు, మీ బీఎంఆర్‌ని కూడా పడేస్తా ఉంటారు. సో, ఫస్ట్ వాళ్ళ దగ్గరికెళ్ళక ముందు మీ బీఎంఆర్ 2000 క్యాలరీలుంటే మీరు ఒక 25, 30 కిలోలు తగ్గిన తర్వాత మీ బీఎంఆర్ 500-600 క్యాలరీస్‌కి పడేస్తారు. అంటే మీరు 20, 30 కిలోలు తగ్గిన తర్వాత మీ బీఎంఆర్ 500 క్యాలరీస్‌కొచ్చిన తర్వాత మీరు 2, 3 ఇడ్లీల కన్నా ఎక్కువ తిన్నారనుకోండి, మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అవుతారు. అందుకే దగ్గర దగ్గర ఒళ్ళు తగ్గించుకోవాలని ఒక 10,00,00,000 మంది ట్రై చేసుంటే, అందులో 9,50,00,000 మంది ఆల్‌మోస్ట్ డబుల్ స్పీడ్‌తో, జెట్ వేగంతో మళ్ళీ పెరిగిపోయారు. ఎందుకంటే వీళ్ళు వెయిట్ లాస్ మాత్రమే కాదు, మీ బీఎంఆర్‌ని కూడా పడేశారు. మీ బీఎంఆర్ పడిపోతుందని మీకెప్పుడు తెలుస్తదంటే, కొంచెం తిన్నా కూడా మళ్ళీ మీరు డబుల్ స్పీడ్‌లో వెయిట్ గెయిన్ అవుతా ఉంటారు. అంటే దాని మీనింగ్ మీ కోచ్ మీకు సరిగ్గా ట్రైన్ చేయలేదు. మీరు చూసిన వీడియో మీకు సరిగ్గా యూజ్ అవ్వలేదు. అందుకే మీ బీఎంఆర్ పడిపోయింది. బీఎంఆర్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ బేస్డ్ డైట్ తీసుకుంటే మాత్రమే మీ బీఎంఆర్‌లో పెద్ద చేంజ్ రాకుండా 2000 క్యాలరీలు ఉన్న మీ బీఎంఆర్ ఒక 1500-1600 దగ్గర స్టాప్ అవుతది. మరి 500-600 అయితే రాదండి. సో, 1500 క్యాలరీస్ దాటిన తర్వాత తింటే మాత్రమే మీరు వెయిట్ పెరుగుతారు. పోస్ట్ డైట్ తర్వాత కూడా. సో, మీరు ఎలాగ చూజ్ చేసుకోవాలి? మంచి ట్రైనర్‌ని చూజ్ చేసుకోండి. ట్రైనర్ మీ వెయిట్‌ని మాత్రమే కాదు, మీ బీఎంఆర్‌ని కూడా కాపాడేవాడు అయ్యుండాలి. మార్నింగ్ టైమ్‌లో రాగి ఇడ్లీ లాంటివి, జొన్న ఇడ్లీ లాంటివి, ఇట్లాంటివి కొత్త కొత్తయి ట్రై చేయొద్దు. ఎందుకంటే దాని నిండా గ్లూకోజ్ ఉంటది. గ్లూకోజ్ ఉందనుకోండి, గ్లూకోజ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్. వీటన్నిటిలో గ్లూకోజ్ ఉంటా ఉంటది. లోపలికి గ్లూకోజ్ ఎళ్తే ఇన్సులిన్ రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంటది. ఇన్సులిన్ ఈస్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి మీరు ఇన్సులిన్ క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. అదే మీరు చేస్తున్న పెద్ద మోసం. సో, ఇన్సులిన్ క్రియేట్ కాకుండా ఉండే డైట్‌లు మీరు చూజ్ చేసుకోవాలి. ప్రోటీన్ డైట్‌లోను, ఫ్యాట్ డైట్‌లోను ఇన్సులిన్ మనకు రిలీజ్ అవ్వదు కాబట్టి, అలాంటి డైట్‌లు మీరు చూజ్ చేసుకుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. అందుకే మార్నింగ్ ఎగ్స్ తినండి. మధ్యాహ్నం కొన్ని నట్స్ గాని, పన్నీర్ లాంటివి తినండి. మళ్ళీ నైట్ టైమ్‌లో కొంచెం ఫిష్ గాని, చికెన్ గాని
ఇలా తినండి. ఇలా మీరు ఫ్యాట్ బేస్డ్ అండ్ ప్రోటీన్ బేస్డ్ డైట్స్ మాత్రమే తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు. మీ బిఎంఆర్ గూడా అక్కడే ఉంటది. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఏం జేస్తారంటే, వెయిట్ లాస్‌దేముందిరా పెద్ద విషయం గాదు. అన్నం బదులు 2 చపాతీలు తిందాం. ఇడ్లీ 4 తినే బదులు 2 ఇడ్లీలు తిందాం. రాత్రిపూట కొంచెం ఎర్లీగా తిందాం అని మీరనుకుంటారు. ఈ పద్ధతిలో గూడా మీరు వెయిట్ లాస్ అవుతారు. కానీ ఇలాంటి పద్ధతుల్లో మీరు వెయిట్ లాస్‌తో పాటుగా మీ బిఎంఆర్ గూడా ఆల్‌మోస్ట్ 500-600 క్యాలరీస్ పడిపోతుంది. వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు ప్రొఫెషనల్ ట్రైనర్, ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ తీసుకోండి. వాళ్ళు మీ బిఎంఆర్‌ని కాపాడతారు. బిఎంఆర్‌ని కాపాడడం ఎంత అవసరం అంటే, మీరు డైట్ చేసింది 30 కిలోలు, 40 కిలోలు తగ్గిన తర్వాత కూడా మళ్ళీ 2, 3 కిలోల కన్నా ఒక్క కిలో కూడా మీరు ఎక్స్‌ట్రా పెరగడానికి వీల్లేదు. అలా పెరగకుండా ఉంటే మాత్రమే మీ బిఎంఆర్ స్టేబుల్‌గా ఉన్నట్టు. ఓకే వ్యూయర్స్, ఊబకాయంతో సతమతం అయ్యేవారు, బాడీ వెయిట్ ని తగ్గించుకోవాలనుకునేవారు సో డాక్టర్ గారు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తే చాలు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అలానే మన జిమ్ ట్రైనర్ కానీ మన బాడీని ట్రైనప్ చేసేవారు కానీ ఎవరైనా సరే ఇచ్చే చిట్కాల్ని పాటిస్తూ ఎంతవరకు అవి ఫలితాన్ని ఇస్తున్నాయి కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ గారు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.